హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఇక్కడైతే నేను చక్కగా ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి. ఇక్కడ మునగాకుతో కారప్పొడి హెల్త్కి చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉండే ఈ మునగాకుతో కారప్పొడి అండి. అంటే మునగాకు పప్పు అది ఒక పూట తినేస్తే అయిపోతుంది కదా, అలా కాకుండా చక్కగా ఇలా కారపొడి చేసుకొని మనం స్టోర్ చేసుకొని రోజుకొక ముద్దలో చక్కగా వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని పెద్దవాళ్ళు అందరూ అంటారు కదండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేశాను ఫ్రెండ్స్. అసలు చాలా బాగా వచ్చిందండి. ఇంత బాగుంటుందా అనుకున్నాను. అసలు మేము ఎప్పుడు తినలేదు కూడా, ఇదే ఫస్ట్ టైము తినటం కూడా. చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చక్కగా ఇక్కడ నేను చక్కగా రైస్లోకి వేడి రైస్లోకి ఒక 2 స్పూన్లు మునగాకు పొడి వేసుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, వేసుకొని చక్కగా కలుపుకొని పిల్లలకు పెడితే చాలా బాగుంటుందండి. వాళ్ళకు కూడా అసలు బాగా నచ్చుతుందండి. దీని ప్రాసెస్ అయితే చూద్దాం మనం. ఇక్కడైతే నేను మునగాకు తీసుకున్నాను. దీన్ని అయితే నేను శుభ్రంగా వాష్ చేసేసుకున్నానండి. ముందుగా మనం ఆకుని చక్కగా వాష్ చేసేసుకొని తర్వాత మనం ఓల్చుకొని ఆకుని మాత్రమే తీసుకొని, ఇక్కడ నేనైతే వాటర్ అనేది లేకుండా, అంటే చెమ్మ లేకుండా చక్కగా ఎండలో అయితే కాసేపు అయితే ఇలా ఆరబెట్టుకున్నానండి. వాటర్ అనేది లేకుండా, అసలు చెమ్మ లేకుండా మనం ఇలా తీసుకోవాలి ఆకు అనేది. అప్పుడే మనం స్టోర్ చేసుకోవడానికి ఈ మునగాకు పొడి అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఎండుమిర్చి తీసుకున్నాను ఒక 10 దాకా. అంటే మీరు ఎంత తినగలిగితే కారం అంత. నాకు ఈ ఆకుకు సరిపడా అయితే ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను, సరిపోతుందండి. దీంట్లోకి ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయ అయితే 2 తీసుకున్నానండి నేను. వెల్లుల్లిపాయ ఎక్కువగా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పొడిలోను. ఓకే ఫ్రెండ్స్, మనం దీని ప్రాసెస్ అయితే చూద్దామండి. ఇక్కడైతే ముందుగా బౌల్ పెట్టి దీంట్లో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసాను. మనకు ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ పట్టదండి, జస్ట్ 1 స్పూన్ వేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇక్కడ నేను ఇవి ఫ్రై చేయాలి కాబట్టి ఒక 2 స్పూన్ల దాకా అయితే యాడ్ చేశాను. ఆ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లోని ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి అనేది కొంచెం కలర్ వచ్చేదాకా, అంటే ఎక్కువగా మాడిపోకుండా. ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా నేను సిమ్లీలో పెట్టే చేశానండి. ఇక్కడ చూసారండి, ఎండుమిర్చి అనేది మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతుందండి. ఇంకా మనం ఈ ఎండుమిర్చి అనేది మిక్సీలోకి తీసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ కలర్లో అయితే మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు ఎండుమిర్చి అనేది చక్కగా గ్రైండ్ అవుతుంది కాబట్టి. తర్వాత అదే ఆయిల్, ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. అదే ఆయిల్లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవి కూడా మంచి కలర్ రావాలండి. అంటే బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు ఈ శనగపప్పు అనేది పచ్చిగా ఉంటే మనకి మిక్సీ అవ్వదు కాబట్టి చక్కగా మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా, ఎల్లుల్లిపాయ అనేది పచ్చివాసన పోయేదాకా కూడా ఈ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇక్కడ సిమ్లీలో పెట్టుకొని మనం ఫ్రై అనేది చేసుకోవాలి చక్కగా. ఇక్కడ చూసారండి, ఇక్కడ నేనైతే సిమ్లీలో పెట్టుకొని కదుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనం అలా వదిలేస్తే వేసేసి మనకి పైన అంతా అలాగే ఉంటుంది, కింద మాడిపోతుంది. అలా కాకుండా మనం గరిటెతో చక్కగా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రై అయ్యేంత వరకు కూడా. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. వాటిని కూడా మనం మిక్సీలో తీసేసుకొని తర్వాత ఇంకా ఆయిల్ అయితే నేను వేయలేదు. ఇంకా దాంట్లోనే మనం ఆల్రెడీ మునగాకుని చక్కగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నాం కదండి, ఆ మునగాకును కూడా దీంట్లో వేసేసి కొద్దిసేపు అనేది మనం ఫ్రై చేయాలి. మునగాకు అనేది మనం ఫ్రై చేసుకోవాలండి. మనం కారప్పొడికి ఖచ్చితంగా మునగాకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో చిన్న నిమ్మ సైజు అంత చింతపండు వేసుకోవాలండి. ఎందుకంటే మనకి టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న నిమ్మ సైజు అంత ఎక్కువ అవసరం లేదండి. ఇక్కడ మునగాకు అంతా కూడా నేను మొత్తం వేసేసాను. వేసేసి చక్కగా చూసారండి, మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అంటే ఎక్కువ మాడిపోకూడదండి. ఎక్కువ మాడిపోతే మనకి చేదొచ్చేస్తుంది ఆకు అనేది. కొంచెం ఈ కలర్లో వస్తే సరిపోతుంది. చూసారండి, నేను చూపించాను ఈ విధంగా మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందామండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు కలువ వేసి
ఈ ప్రాసెస్ అనేది మనకి చాలా త్వరగా అయిపోతుంది. టేస్ట్ వైజ్‌గా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇదైతే మనం ముందుగా మిక్సీ పట్టేసుకుందాం. చూసారండి, ఇలా బరకగా మిక్సీ పట్టేసుకున్న మొత్తం అంతా కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆకును కూడా దీంట్లో వేసేసుకుందామండి. ఈ ఆకు కూడా మంచి స్పైసీగా ఫ్రై అయ్యింది చక్కగా. అటు మాడిపోకుండా చాలా గోల్డ్ కలర్‌లాగా మంచి కలర్‌లో ఫ్రై అయిందండి. మనం సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీలో ఈ ఆకంతా కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. చూసారండి, చక్కగా కారం, ఉప్పు మనం వేసినవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయండి. చక్కగా అయిపోయింది. ఇంకా మనం అన్నీ వేసేసాం కాబట్టి ఇంక దీంట్లో మళ్ళీ తాలింపు అది ఏమీ లేకుండా ఇది కొంచెం వేడి చల్లారిన తర్వాత దీన్ని మనం చక్కగా వేరే దాంట్లోకి స్టోర్ చేసేసుకోవడమే. అంటే చెమ్మ లేకుండా ఒక బాక్స్లోకి తీసేసుకొని రోజు ఒక స్పూన్ వేసుకొని రైస్లోకి తింటే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ వైజ్‌గా చాలా బాగుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఇలా ఖచ్చితంగా ట్రై చేసి నేను చేసిన ఈ మునగాకుతో కారప్పొడి అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.